నెల్లూరు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. మైపాడు గేట్ సెంటర్ వద్ద 200 షాపుల ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వాణిజ్య యూనిట్ల వేగవంతమైన స్థాపన కోసం కంటైనర్లను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. మంత్రి నారాయణ తన క్యాంపు కార్యాలయంలో ఈ దుకాణాలను నడపనున్న మెప్మా మహిళలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి షాపునకు బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు రుణం మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఈ రుణ మొత్తంలో 1 లక్ష రూపాయలు తాను వ్యక్తిగతంగా అందిస్తానని మంత్రి ఉదారంగా ప్రకటించారు. మీ ఆర్థికాభివృద్ధి కోసమే ఈ దుకాణాలను కేటాయిస్తున్నాము అని మంత్రి నారాయణ నొక్కి చెప్పారు. ఈ దుకాణాలు వేరొకరికి బదిలీ చేయబడితే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటాము అని ఆయన గట్టి హెచ్చరిక చేశారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళను పారిశ్రామికవేత్తగా మార్చడం మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పునరుద్ఘాటించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ముఖ్యమంత్రి మరో 20 రోజుల్లో ప్రారంభిస్తారని కూడా ఆయన ప్రకటించారు. తమ వ్యాపారాభివృద్ధికి తన వ్యక్తిగత నిధుల నుంచి 2 కోట్ల రూపాయలు ప్రకటించిన మంత్రి నారాయణకు మెప్మా మహిళలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు. ఈ సమావేశంలో మెప్మా పీడీ లీలా రాణి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ, ఇతర మెప్మా అధికారులు పాల్గొన్నారు. మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి.